దీంతో ఎప్పుడు కర్రీ చేయలేదు, ఫస్ట్ టైం కర్రీ చేశాను. టేస్ట్ ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు. చపాతీ కాంబినేషన్గా చేశాను, కానీ పూరీ కాంబినేషన్గా చేసింటే ఇంకా బాగుండేది టేస్ట్ అనిపించింది. నెక్స్ట్ టైం పూరీ చేసినప్పుడు ఇదే కర్రీ చేయాలని నేనైతే డిసైడ్ అయిపోయాను. అంత బాగుంది టేస్ట్ అయితే. పోపులో సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు మనకి కారంకి సరిపడా వేసుకోవాలి. అందులోనే కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని సాఫ్ట్గా మగ్గిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన సొరకాయ ముక్కలు అయితే వేసుకుందాం. సొరకాయని కొన్ని సైడ్లో ఆనపకాయ అంటారంట, మా సైడ్ అయితే సొరకాయనే అంటారు. కానీ నేను బిఫోర్ ఎప్పుడు తినలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం తింటున్నాను ఈ సొరకాయని. పసుపు ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ముక్క అనేది బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ముక్క ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనకి కావాల్సిన నీళ్ళు అయితే వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వేసాను. అంత బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసి బాగా ఉడికించుకుందాం. నీళ్ళు బాగా ఉడికేంత వరకు మనము ఇక్కడ ఒక 2 టీ స్పూన్లంత శనగపిండిని నీళ్ళలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడుకుతున్నాయి కదా ఇక్కడ నీళ్ళు అయితే, అందులోకి ఈ పిండి వేసేసుకొని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలా సిమ్లో వదిలేసామంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకున్నామంటే టేస్టీగా మనకి సొరకాయ కర్రీ అయితే రెడీ అయిందండి. చపాతీ, రోటీ, పూరి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది కాంబినేషను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే నెక్స్ట్ టైం పూరి కాంబినేషన్గా చేద్దామని డిసైడ్ అయిపోయాను. చాలా బాగుండింది టేస్ట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.